అద్దె ఆదాయం పొందుతున్న వారు ఐటీ రిటర్న్స్లో చూపించకపోతే ఇక జైలు శిక్ష తప్పదు. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇటు ప్రైవేట్ ఉద్యోగులు కానీ వారి జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా పొందుతూ ఉంటారు. ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఏదో ఒక నకిలీ అద్దె పే చేస్తున్నట్టు తీసుకొచ్చి దాన్ని ఐటీ శాఖకి సమర్పిస్తారు. దాని మీద ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో విచారణ అంటూ ఉండదు. అయితే కొంతమంది పెద్ద ఎత్తున దాదాపుగా నెలకు 2 లక్షలు 3 లక్షలు 1,50,000 ఆ విధంగా అద్దెలు పొందుతూ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా ఆఫ్లైన్లో క్యాష్ తీసుకుంటూ ప్రభుత్వానికి ఆదాయం చూపటం లేదు అనేది జగమెరిగిన సత్యం. అయితే అద్దెలు తప్పనిసరిగా అద్దెలు చెల్లించేవారు అద్దె తీసుకునేవారు ఇద్దరు ఐటీ రిటర్న్స్లో చూపించడమే కాకుండా అద్దెకి ఇచ్చేవారు అద్దెకి తీసుకునేవారు కూడా ఒక అగ్రిమెంట్ తప్పనిసరిగా చేసుకోవాలి. అద్దెను ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. అద్దె ఆదాయాన్ని ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో ఐటీ రిటర్న్స్లో తప్పనిసరిగా చూపించాలి. ఒకవేళ ఆ ఇంటి మీద గనక రుణం ఉంటే ఐటీ రిటర్న్స్లో చూపించి ఇన్కమ్ ట్యాక్స్లో 30% వరకు రాయితీ పొందవచ్చు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన ఏదైనా రిపేర్స్ కనుక వస్తే ఆ రిపేర్స్ సంబంధించిన ఖర్చును కూడా క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రధాన నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున అద్దెకు ఉండేవారు 90% ఇప్పటికీ కూడా క్యాష్ రూపంలోనే యజమానులకి పే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినా కూడా యజమానులు కూడా ఆన్లైన్లో మాకు అద్దె వద్దు, చేతికి క్యాష్ ఇవ్వండి అని చెప్పేసి 90% పైగా క్యాష్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తే ఆ ఆదాయానికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది. 5,000 10,000 అద్దె వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ నెలకు 50,000 60,000 70,000 గోడౌన్ల ద్వారా వచ్చే లక్షల అద్దెలు క్యాష్ రూపంలో తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్ను శాఖకి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం దాదాపుగా 80,000 కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొడుతూ ఉన్నారనే విషయాన్ని కేంద్ర అధికారులు గ్రహించారు. ఎప్పటి నుంచో అద్దెకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ అయితే ఫేక్ రిటర్న్స్ వేస్తూ ఉన్నారు చాలా మంది ఉద్యోగస్తులు కూడా. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అవన్నీ తవ్వుకుంటూ రావాలంటే ఆ శాఖ దగ్గర అంత సిబ్బంది కూడా ఉండరు. కాబట్టి రాబోయే రోజుల్లో అద్దె తీసుకునేవారు అద్దె చెల్లించేవారు మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాల్సిందే. ఐటీలో తప్పనిసరిగా చూపించాలి. అద్దెకు ఉండేవారు తప్పనిసరిగా అగ్రిమెంట్ చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రిటర్న్స్లో కనుక చూపకపోతే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది అనేది ఆదాయ పన్ను శాఖ స్పష్టంగా తెలియజేస్తా ఉంది.